So hello guys, welcome to my new vlog. ఈరోజు అయితే మనం బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడైతే ట్రైన్ 2:30కి సేమ్ వందే భారత్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు. ఇంక ఇప్పుడు టైం అయితే 1:15 అయింది. రాహుల్ వస్తానన్నాడు మనల్ని పిక్ చేసుకోవడానికి. నేనైతే ఫుల్ లగేజ్ అంతా ప్యాక్ చేసి రెడీగా ఉన్నాను. ఇంక ఇప్పుడు రాహుల్ వస్తే ఇంక ఎక్కి వెళ్ళిపోవడమే. వైజాగ్ వదిలి వెళ్ళాలని లేదు గైస్, కానీ తప్పట్లేదు, వెళ్ళాలి. సో ఇప్పుడైతే వెయిట్ చేద్దాం, రాహుల్ వస్తాడు. స్టేషన్కి వెళ్ళాక కలుద్దాం. సో ఇప్పుడైతే వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను, బాయ్ చెప్పేసి అంతా లగేజ్ వేసుకుని. సో ఇప్పుడైతే రాహుల్ వాళ్ళు వస్తున్నారు, యాక్చువల్లీ వచ్చారు. సో గైస్ ఇప్పుడైతే మేము స్టేషన్కి వచ్చాం. ట్రైన్ కూడా లక్కీగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదే ఉంది. C14 మాది, అటువైపు వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఎక్కాక కలుద్దాము. ఐ థింక్ ఇప్పుడు లోపల క్లీనింగ్ జరుగుతుంది, గేట్స్ క్లోజ్ చేస్తారు. ఒకసారి ఓపెన్ చేశాక కలుగుతాం. సో గైస్ ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మేమిద్దరు ఎక్కేసాము. లక్కీగా మా ఇద్దరికి ఒక దగ్గర సీట్స్ అడిగాము. ఇంకా బ్రో వచ్చారు. ఆ బ్రోని అడిగితే ఆ బ్రో ఓకే అన్నాడు. ఇదైతే చాలా దారుణం గైస్, మాకైతే ఇక్కడ విండో సీట్ ఉంది. సో పల్లెల్లో సన్లైట్ పడదు, కావాలంటే బయటకు వెళ్ళి అక్కడి నుంచి వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ట్రైన్ జస్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమేమి సర్వీసెస్ అవుతాయి అవన్నీ చూపిస్తాము. చాలా నాయిసీగా ఉంది. సో ఏదైనా నెక్స్ట్ స్టేజ్ జరిగితే చూపిస్తాము. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. సో గైస్ ఇప్పుడైతే మాకు ఇక్కడ స్నాక్స్ ఇచ్చారు. ఒక వాటర్ బాటిల్ ఇందాకే ఇచ్చారు. వాటర్ బాటిల్ తీసుకున్నాక ఇప్పుడైతే స్నాక్స్ ఇచ్చారు. సమోసానే అనుకుంటున్నాను అది లోపల. అండ్ చెక్ చేసి చెప్తారు రాహుల్ లోపల. సమోసా, క్యారమెల్ పాప్కార్న్, ఇది ముర్మురా సేఫ్ అంట, యాపిల్ జ్యూస్. నాకైతే మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. కెచప్ అంటే కెచప్, టీ. దీనికి హాట్ వాటర్ ఇస్తారు. మనకు కూడా అవే ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఈ మధ్యన వేరే వందే భారత్లో ఈ తొందరగా స్నాక్స్ ఇచ్చారు. నేను 1 o'clock లంచ్ చేశాను. బట్ ఇప్పుడైతే ఈ క్యారమెల్ పాప్కార్న్ కూడా యాక్చువల్ మనకి ఆ రోజు నచ్చి చాలా ప్రీమియం ఇచ్చారు. పీవీఆర్ ఇచ్చారు. ఇదేదో నార్మల్ ఏదో డబ్బా బ్రాండ్ అనుకుంటా, దీన్ని ఇచ్చారు. బట్ ఎనీవేస్ ఓకే. ఇప్పుడైతే దీంట్లో ఉన్న సమోసా రాహుల్ టేస్ట్ చేసి చెప్తారు మనకి. పెద్ద సమోసారా? కొంచెం సైజ్ కొంచెం పెద్దది. ఓకే, వేడిగా ఉందా? ఎందుకంటే సర్కాస్టిక్గా పెద్ద సమోసా లేకుండా అయితే నాకు సమోసా అయిపోదు. ఎలా ఉంది? గట్టిగా పడే ఉంది. అస్సలు బాగాలేదా? యాక్చువల్గా మొన్న లాస్ట్ టైం వందే భారత్లో వచ్చినప్పుడు అయితే సమోసా కానీ పాప్కార్న్ కానీ ఇవన్నీ చాలా ప్రీమియంగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఈరోజు ఏంటో మీ ట్రైన్ ఇప్పుడు వైజాగ్ నుంచి వెళ్తుంది కదా, అంటే చూడండి ఇంకా చాలా గట్టి పెడుతున్నా. అరగట్లేదురా ఇప్పుడు ఎరుగుతుంది. ఫోర్స్ పెట్టాను చూసారు, సుభాష్ చూసారు. నా మొహం తగిలింది డైరెక్ట్గా వచ్చి. అంత గట్టిగా ఉంది. నాకు తెలిసి ఇది ఫ్రెష్ కాదనుకుంటే ఇంకా ప్రాపర్ గా ఫ్రై చేయలేదు, లోపల వైట్ గా ఉంది. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
బయట ఇట్లా ఆల్రెడీ ప్లాస్టిక్ తినకపోవడం బెటర్ లేదా మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అయితే ఇవి ఎంజాయ్ చేద్దాం గైస్, ఇవి తిందాము. ఇంకా ఇప్పుడైతే ఇవి ఎంజాయ్ చేద్దాం, తర్వాత కలుస్తాను గైస్ మిమ్మల్ని. అయితే హాట్ వాటర్ ఇచ్చారు, దీంట్లో చాయోస్ మసాలా టీ ప్రీమిక్స్ పౌడర్ వేసుకొని ఏంది గైస్ ఎంత ఉంది దీంట్లో వేసుకొని దీంట్లో లాస్ట్ స్టెప్ చేసుకుంటే అయిపోయింది గైస్. టీ రెడీ అయిపోయింది. ఇదైతే ఇప్పుడు రాహుల్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. బాలే స్ట్రాంగ్ అయిపోయిందా? ఓకే కొంచెం వాటర్ కొంచెం పడితే బాగుండేది, వారు వాటర్ చాలా తక్కువ ఇచ్చారు. కొంచెం వాటర్ అడుగుదాం. కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది బాగా. సో గైస్, నేను రాహుల్ అయితే మాకు లోపల మంచి సీట్ ఉన్నాం. మేము ఇక్కడ బయట కూర్చొని ఉన్నాము డోర్ దగ్గర. ఇదైతే సేఫే, ప్రాబ్లం లేదు, బాగుంది. యాక్చువల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి రైల్వే స్టేషన్స్లో కానీ ట్రైన్స్లో కానీ వాటర్ బాల్స్ అవన్నీ యాక్చువల్లీ 14 రూపీసే. మరి చాలా మంది స్టేషన్స్లో ట్రైన్స్లో 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తుంటారు. అది యాక్చువల్లీ ఇల్లీగల్, అలా ఛార్జ్ చేయకూడదు. యాక్చువల్గా రైల్వే రూల్స్ ప్రకారం వాటర్ బాటిల్స్ 14 రూపీస్ మాత్రమే. అండ్ ఏదైనా ఎనీ స్నాక్స్ ఏ ఐటమ్స్ అయినా కానీ జస్ట్ ఎంఆర్పీకి సేల్ చేయాలి. బట్ చాలా మంది ఏంటంటే ఎక్కువ అమౌంట్ సేల్ చేస్తూ ఉంటారు. సో దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారని మీరు అనుకుంటే 139 రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఆర్ ట్వీట్ చేయొచ్చు. ట్వీట్ చేసి రైల్ మదర్ని, ఐఆర్సిటీసీని వాటిని మీరు మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు పక్కా రిప్లై ఇస్తారు. ఎందుకంటే నేను చాలాసార్లు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాము. లాస్ట్ టైం రాహుల్ లస్సీ కొనుక్కుంటే ఆ దగ్గర 20 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 10 రూపీస్ మ్యాటర్ కాదు, బట్ వాళ్ళందరి దగ్గర అలానే ఛార్జ్ చేస్తూ ఉంటారు. అది ఒక హ్యాబిట్లో అయిపోతుంది. సో ఇది మీరు ఆపాలి. సో అదే చెప్దామని చెప్పి మేము అనుకున్నాము. మీకు మీకు అదే కాకుండా ఏ కంప్లైంట్స్ ఉన్నా కానీ మీరు 139 ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆర్ రైల్ మదర్ యాప్ కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మేము ఇక్కడ కూర్చుని ఉన్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ మంచి వ్యూస్ చూస్తూ ఒకరి మీద సన్లైట్ పడుతుంది, దీని మీద సన్లైట్ పడుతుంది. సో ఇప్పుడైతే ఇలా కొంచెం కూర్చుని లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం అన్నవరం క్రాస్ అయిపోతున్నాం. ఇదిగోండి అన్నవరం టెంపుల్, ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే. సో గైస్, ఇప్పుడైతే మన ఫస్ట్ స్టాప్ సామర్లకోటకి రీచ్ అవుతున్నాం. ఇక్కడైతే ట్రైన్ 2 minutes ఆగుద్ది. ట్రైన్ ఇంకా వచ్చింది స్టేషన్ దగ్గరికి. ఇప్పుడైతే స్టేషన్లోకి వచ్చేసింది సామర్లకోట. రాహుల్ ఫస్ట్ టైం ఇక్కడ అడుగు పెట్టబోతుంది. ఇక్కడ ఇప్పుడు ఉల్లిపాయ సమోసా అనేసి ఎక్కడరా ఇందాక వెళ్ళిపోయాడు, చాలా దూరం.
ఇక్కడ ఫుల్ చాలా మంది ఎక్కేలా ఉన్నారు. ట్రైన్ అయితే ఇక్కడ 2 minutes కూడా కాదు, 1 minute ఆగుద్ది. మేమైతే వెంటనే ఎక్కేస్తాము. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. యా ఆల్రెడీ సౌండ్ వస్తే ఎక్కేయచ్చు, బట్ ఇప్పుడైతే ఎక్కేద్దాం గైస్. చాలా యాంగ్జైటీ వస్తుంది. నేనైతే ఎక్కేస్తాను గైస్. ఇంకా రాహుల్ అయితే ఉంటాడు. ఎలా వస్తావు ఒకసారి? టైమింగ్ ఇది ఏ టైమింగ్ ఇది? గైస్ అక్కడ ఎవరో నవ్వుతున్నారు గైస్. నేను చెప్పాను గైస్. అందరూ చూస్తున్నారు. సో గైస్ ఇప్పుడైతే మనం రాజమండ్రి వచ్చేస్తాం. ఇక్కడైతే ఓన్లీ 2 minutes స్టాప్, వెంటనే వెళ్ళిపోద్ది. సో మనం అయితే ఎక్కేద్దాం. భయం వేస్తుంది. అందుకే రాలేదు. ఇందాకే జస్ట్ మిస్ అయ్యాను కదా. జస్ట్ మిస్ ఏం కాలే, బాగానే ఎక్కువ. ఇక్కడ ఎక్కే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. నీ లస్సీ నేను ఇస్తారా నీకు లస్సీ? గైస్ ఇప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయింది. కరెక్ట్గా 2 minutes ఆగింది. 3 minutes ఉంటుందా? 5 minutes అయితే ఉంటుందా? ఉంటుంది 5 minutes. 5 minutes అరే వాళ్ళు దిగడానికి 2 minutes, ఎక్కడానికి 2 minutes. ఇప్పుడైతే వెళ్ళిపోదాం బ్యాక్ టు సీట్. ఇకైతే ఫుల్ రష్ అయిపోయింది. ఇప్పుడే ఏలూరు వస్తుంది. రాహుల్ ఈజ్ వెయిటింగ్ టు గెట్ డౌన్. రాహుల్ రైల్వే స్టేషన్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు దిగాలని. ఆపోజిట్ సైడ్లో ఏదో ట్రైన్ వచ్చింది. ఐ గెస్ జన్మభూమి అనుకుంటా. ఇప్పుడైతే ఏలూరు వచ్చింది. ఇక దిగుతాం. సో గైస్ ఇప్పుడైతే ఏలూరు వచ్చేస్తుంది. కానీ ఇంకా ఏం కనిపించట్లేదు దగ్గరలో. తిన్నాక ఏం కావాలరా నీకు తాగడానికి? ఏమో ఏదైనా దొరుకుతుందేమో. వెంటనే ఎక్కేద్దాం. ఇప్పుడైతే ట్రైన్ ఏలూరు నుంచి స్టార్ట్ అయింది. జస్ట్ ఒక 15 seconds ఎక్కిన తర్వాత స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ అయితే విజయవాడ. వితిన్ 1 hourలోనే వచ్చేస్తుంది. అండ్ దాంతో అప్పుడైతే మనకి డిన్నర్ బోట్ చేస్తారు. డిన్నర్లో ఏం పెట్టారో మీకు చూపిస్తాము. ఇప్పుడైతే చాలా స్మూత్గా, ఇప్పటివరకే స్మూత్గా నడుస్తుంది. స్నాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నాయి, కానీ అది కాకపోతే జర్నీ అయితే స్మూత్గా నడుస్తుంది. స్నాక్స్ అయితే అదేదో అన్నం బ్రాండ్స్ అవన్నీ చాలా వర్స్ట్గా ఉంది. బట్ డిన్నర్ అయితే బాగా పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ డిన్నర్. విజయవాడ వచ్చాక మేము కలుద్దాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. ఇప్పుడే విజయవాడ వచ్చింది. ఇప్పుడైతే మేము దిగబోతున్నాము. కానీ దిగినప్పుడు టైం అయిపోయేలా ఉంటుంది. చాలా మంది ఉన్నారు దిగే వాళ్ళు, బట్ వీళ్ళు ఎంతసేపు ప్లేస్లో వెంటనే దిగిపోతారు. దిగాక మీకు స్టేషన్ చూపిస్తాం. ఉంది బోట్ వచ్చింది సారీ ట్రైన్లో. బయటకు వెళ్ళి ప్రపంచం చూసి బయటకు వెళ్ళాలి.
అందరికి పై చెప్పి బాయ్ చెప్పి ప్రశాంతంగా ఉంది నా కొంచెం రిలీఫ్ ఇప్పుడైతే కొంచెం బయట తీసుకుంటే ఇప్పటి వరకు ట్రైన్లో ఉండి ఊరికి వస్తుంది. లస్సీ కావాలరా? వద్దురా ఏదో లస్సీ కావాలంటే రేపు పొద్దున్న వచ్చే వందే భారత్ ఎక్కేద్దులే. లేకపోతే నైట్ ఇప్పుడు గోదావరి వస్తుంది, అది ఎక్కువ. ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఫుడ్ ఇక్కడ బోట్ చేస్తారు, ఫుడ్ వచ్చినప్పుడు చూపిస్తాం. ఇప్పుడైతే కొంచెం స్ట్రెచ్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాం, ఎక్కువసేపు బయట ఉంటాము. అది ఇక్కడ ఫుడ్ ఇక్కడ చేయరు, అది ఎక్కడ వేరే దగ్గర చేస్తారు బోటింగ్. చాలా ఫాస్ట్గా వస్తుంది. సో గైస్ ఇప్పుడైతే ట్రైన్ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. బోర్డ్ అయిపోయింది. యా, ఫుడ్ కూడా ఎక్కడ బోట్ అయ్యే ఉంటుంది. ఇప్పుడైతే ఫుడ్ వచ్చినప్పుడు తిన్నాము. ఇప్పుడైతే ఇంకా వెయిట్ చేద్దాం గైస్, ఫుడ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ప్లాట్ఫామ్ 7 నుంచి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అయితే ఆపోజిట్ ప్లాట్ఫామ్లో సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ వెళ్తుంది. యాక్చువల్గా అది ఎగ్జాక్ట్ ఆన్ కరెక్ట్గా అది ఇప్పుడే వచ్చినట్టుంది. ఇది కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి, అది జస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతుంది. మనదైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అది చూడడానికి చాలా ఖాళీగా ఉంది, ఎవరు లేరనుకుంటా దాంట్లో. వందే భారత్ ఎక్స్ప్రెస్, జస్ట్ ఇప్పుడు వచ్చింది, మనది స్టార్ట్ అయిపోయింది. సో వేసి ఇప్పుడైతే ఫుడ్ వచ్చింది. రాహుల్లో మనకు ఓపెన్ చేసి చూపిస్తారు ఏమేమి ఉన్నాయో. ఇదైతే వైట్ రైస్, కొంచెం జీరా వేస్తారు, కొంచెం జీరా రైస్ చేస్తారు అండి. అండ్ అది మేబీ డ్రై పొటాటో కర్రీ, అట్టికే కర్రీ ఇవ్వలేదు బెటర్. అది రాలే, ఈ కర్రీ ఇంపార్టెంట్ మనకి. ఏం కర్రీ ఇచ్చారు? యా, లాస్ట్ టైం అయితే ఏదో పొట్లకాయ కూర ఇచ్చారు చేస్తే అదైతే అసలు తినలేకపోయాను నేను. తిన్నాను చికెన్ తిన్నాను కానీ ఇదైతే పన్నీర్ కర్రీ, ఇదైతే చపాతి, మ్యాంగో పికిల్ అండ్ ఇవన్నీ ఇచ్చారు గైస్. ఇప్పుడైతే రాహుల్ టేస్ట్ చేసి చెప్తారు మనకి పన్నీర్ కర్రీ అవన్నీ. ఫస్ట్ అయితే డ్రై వెజ్ కర్రీ బాగుందా? ఓకే, కర్రీ ఎలా ఉంది? ఓకేనా? అండ్ దాల్ పన్నీర్ చెప్తారు అప్పట్లో కొడుతుంది. వావ్, వస్తే అర్థమైపోతుంది. దాల్ అయితే ఫుల్ వాటరీగా ఉంది. ఒకసారి కలిపి చూద్దాం ఎలా ఉంటుందో. ట్విట్టర్లో పెడితే మంచి రియాక్షన్స్ వస్తాయి. బాగానే ఉంది. అండ్ పడేస్తున్నారు గైస్, ఇది నా ఫోన్ మీద పడింది మంచిగా. సో దాల్ టేస్ట్ చేద్దాం. దాల్ బాగుందా? ఓకే, చపాతీ తింటే భలే ఉంటుంది. సో ఇదైతే ఫుడ్ తిన్నాము. ఫుడ్ తిన్నాక ఇంకేమైనా వస్తే చూపిస్తాము. ఫస్ట్ అయితే ఇది అయితే మనకి ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఏ ఫ్లేవర్? వెనీలా ఫ్లేవర్ గైస్, వెనీలా ఫ్లేవర్. ఇది మనకి దీని టేస్ట్ చెప్పడం వేస్ట్, దీని టేస్ట్ మనకి ఎలాగో తెలుసు. ఇదొక్కటి పెండింగ్ అనమాట ఇప్పటి వరకు. ఇదొక్కటి తింటే యా పీక్ ఇండియన్. అయితే ఇది చాలరా నాకింది. అయితే ఇప్పుడు ఇది తిని ఇంకా కొంచెంసేపు అలా రిలాక్స్ అయితే హైదరాబాద్ వచ్చేస్తుంది గైస్. ఇప్పుడైతే ఇది ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ కరిగిపోతుంది. బాగుంది గైస్.
చాలా బాగుంది. సో గైస్ ఇదైతే లాస్ట్ స్టాప్ బిఫోర్ సికింద్రాబాద్, ఇట్స్ వరంగల్. ఇప్పటికే చాలా చిరాకు వచ్చేస్తుంది గైస్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇందాక వరకు ఓకే, ఇప్పటి వరకు ఓకే. ఇందాకైతే నాకు నిద్ర వచ్చింది ఫస్ట్ టైం ఈ టైంలో కదా. ఇక్కడైతే స్టాప్ ఓన్లీ 2 minutes. ఇంక ఇప్పుడైతే ఎక్కేద్దాం, ఎక్కువసేపు బయట ఉండొద్దు. యాక్చువల్లీ వరంగల్లో ఇటువైపు కూడా రైల్వే స్టేషన్ వచ్చింది గైస్. చూలు గైస్, చూలు. ఏం చేయగలం, ఏం చేయలేం, తప్పదు. ఇప్పుడైతే ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది అనుకుంటా. ఇదైతే లాస్ట్ స్టాప్. నిద్ర వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది చాలా, అంటే చాలా చిరాకు. తర్వాత 2 hours. ఇంక ఇప్పుడు 2 hours. ఓకే గైస్, ఇంకేముంటుంది చెప్పండి, కలుద్దాం. ఏమన్నా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటే అది వరకు రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడైతే మేము సికింద్రాబాద్ స్టేషన్కి ఇంకా 2 kilometers దూరంలో ఉన్నాం. అది కాదు, 1 hour నుండి టైం ఎందుకు అయిపోతారు. జస్ట్ 10 minutesలో అయితే దిగిపోతాం. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చింది. సో ఇప్పుడైతే ఇంకా దిగి నెక్స్ట్ ఏం చేయాలో, క్యాబ్లో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా అనేది దిగాక ఆలోచిద్దాం. బస్ అయితే దిగాక ప్లస్ మేము ఇప్పుడే వచ్చాము రూమ్కి. మాకు చరణ్ కిందే దొరికాడు. సో రేపటి నుంచి ఇంకా చరణ్తో మన వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాం గాయస్. సో మా వందే భారత్ జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.